వైమానిక ఘర్షణలో పాకిస్తాన్కు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వాఘా సరిహద్దులకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పాకిస్తాన్ అధికారులు మన సాహసవీరుడు వర్ధమాన్ను భారత్కు అప్పగించనున్నారు. వాయుసేన యోధుడికి స్వాగతం పలికేందుకు భారత సైనిక బలగాలు, వాయుసేన అధికారులు, వేలాది మంది ప్రజలు సరిహద్దు వద్దే ఉన్నారు. భారత్ పాక్ వైమానిక ఘర్షణలో MiG-21 యుద్ధ విమానం నేలకూలి దాయాది బలగాలకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కాసేపట్లో మాతృగడ్డపై అడుగుపెట్టబోతున్నారు. అంతర్జాతీయ దౌత్య మార్గాల ద్వారా పాక్పై భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడితో దిగివచ్చిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వర్ధమాన్ను అప్పగిస్తోంది. అభినందన్ను అప్పగించేందుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. వీరజవాన్ పౌర ధృవీకరణ పత్రాలు, పాస్పోర్టు, సర్వీసు రికార్డుల పత్రాలను పాక్ విదేశాంగ అధికారులకు భారత హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా అందజేశారు. అభినందన్ను తీసుకొచ్చేందుకు ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ జేటీ క్రెయిన్ లాహోర్ వెళ్లారు. వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పగించిన తర్వాత అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అభినందన్ రాక సందర్భంగా వాఘా సరిహద్దులో నిర్వహించే బీటింగ్ రిట్రీట్తో పాటు జెండా అవనతం కార్యక్రమాలను నిలిపివేశారు. ఈ మేరకు సైనికాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. భారత యోధుడు అభినందన్ను విడుదల చేస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకుంది. వింగ్ కమాండర్ అభినందన్ను ప్రత్యేక విమానంలో పంపాలని భారత సమాచారం ఇచ్చింది. అర్ధరాత్రి దాటాక స్పందించిన పాకిస్తాన్ భారత ప్రతిపాదనలు తిరస్కరించింది. వాఘా సరిహద్దుల్లోనే అప్పగిస్తామని సమాచారం పంపింది. లాహోర్కు 25 కిలోమీటర్ల దూరంలో వాఘా సరిహద్దు ఉంటుంది. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి వచ్చేస్తుండటంతో యావత్ భారతావని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. అభినందన్ పాక్కు చిక్కిన తర్వాత అతడు త్వరగా తిరిగి రావాలని, క్షేమంగా ఉండాలని దేశమంతా పూజలు, ప్రార్థనలు చేశారు. వారి ఆకాంక్ష ఫలించి వాఘా సరిహద్దులకు అభినందన్ చేరుకోవడంతో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగిపోయారు. వేలాది మంది అభిమానులు ఉదయం నుంచే వాఘాకు చేరుకొని అభినందన్ జై హో అంటూ నినాదాలు చేస్తున్నారు.
పుల్వామా దాడిలో 40 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేయడంతో పాక్కు దిక్కుతోచలేదు. స్వదేశంలో విమర్శనలు తప్పించుకునేందుకు F-16 యుద్ధ విమానాలతో భారత సైనిక శిబిరాలపై పాక్ దాడులకు యత్నించింది. వారి యుద్ధ విమానాలను రాడార్ల ద్వారా ముందే గుర్తించిన భారత వాయుసేన ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని MiG-21తో వింగ్ కమాండర్ అభినందన్ పేల్చివేసినట్లు వైమానిక దళం తెలిపింది. ఈలోపు పాక్ చేసిన దాడిలో అభినందన్ నడుపుతున్న MiG-21 కూలిపోయింది. సరిగ్గా మిగ్ కూలే సమయంలో పారాషూట్ సాయంతో దిగిన అభినందన్ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాడు. అక్కడే మన వీరుడిని పట్టుకున్న పాక్ భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. अभी रॉयटर वाले तो हमसे ही काट रहे हैं ना, मेरे को फोन आया, थोड़ा हिल रहा था. అభినందన్ను విడిపించుకునేందుకు భారత ప్రభుత్వం దౌత్య మార్గాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా ద్వారా ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై ఒత్తిడి తెచ్చింది. భారత్లోని సౌదీ రాయబారి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. వీరితో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిపినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, అమెరికా విదేశాంగ మంత్రి సహా NSAలతో నేరుగా చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్పై ఒత్తిడి తీసుకొచ్చారు. అన్ని మార్గాల్లో పాక్పై ఒత్తిడి పెంచిన భారత్ బేషరతుగా అభినందన్ను స్వదేశానికి పంపేలా మంత్రాంగం జరిపింది. అభినందన్ తమ చేతిలో బందీగా ఉన్నారనే ధీమాతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్చల ప్రస్తావన తెచ్చారు. అయితే భారత్ మాత్రం పాక్ ఎత్తుగడలను దౌత్యపరంగా తిప్పికొట్టింది. అభినందన్ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులపై అత్యవసర, విశ్వసనీయ, నిర్ధారిత చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. శత్రు దేశానికి బందీగా పట్టుబడిన తెగువ చూపిన వాయుసేన యోధుడు అభినందన్ స్వదేశీ గడ్డపై అడుగుపెట్టగానే నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్కు తీసుకెళ్లనున్నారు. ఫిట్నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. శత్రు సైన్యం ఏమైనా అనుమానాస్పద వస్తువులను అభినందన్ శరీరంలోకి ప్రవేశపెట్టిందా అనే విషయం తెలుసుకునేందుకు కొన్ని రకాల స్కానింగ్లు చేస్తారు. ఆ తర్వాత మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అభినందన్ ఉండటం, కొంతమేర షాక్లో గడపడం వల్ల దేశ రహస్యాలను తెలుసుకోవడానికి శత్రుముఖలు హింసించారా అన్నది కూడా ఈ పరీక్షల ద్వారా తేలుతుంది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కూడా అభినందన్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ తమ సభ్యునికి విచారించడానికి IB లేదా రా సంస్థను అనుమతించదు. కానీ ఇది అరుదైన అంశం అయినందున అనుమతించక తప్పకపోవచ్చని అంటున్నారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా తన మిషన్ గురించిన సమాచారం శత్రువులకు ఏమైనా అందించాడా అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఒకవేళ అభినందన్ శారీరక, మానసిక ఫిట్నెస్ నిరూపణ కాకుంటే కార్యాలయానికే పరిమితం కావాల్సి ఉంటుందని సమాచారం. భారత పైలట్ని అప్పగించే విషయంలో తొలుత మొండి వైఖరి ప్రదర్శించిన పాక్ అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకోవడం కీలకంగా మారింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఉన్నట్టుండి మార్చేసింది. దీనివల్ల రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడంలో భారత్ అనుసరించిన దౌత్యపరమైన వ్యూహమేనని స్పష్టమవుతోంది. అంతర్జాతీయంగా పాక్ని ఒంటరి చేసేందుకు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టింది భారత్. మరి
ఈ పరిణామాల మధ్య పాక్ చర్చలకు సిద్ధమవుతుందా, మళ్లీ పాత బాటలోనే నడుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఊహించని మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా పెరిగిన ఒత్తిడి, జెనీవా ఒప్పందాలను పాక్ ఉల్లంఘిస్తోందన్న వాదనల మధ్య భారత్ పైలట్ని విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. శాంతికి సంకేతంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పరిణామాల వెనుక దౌత్య మార్గంలో భారత్ చేసిన విస్తృత ప్రయత్నాలు గమనించాల్సిన అంశాలే. పాకిస్తాన్కు సాయం అందే అన్ని మార్గాలు మూసివేయడంతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలన్నది భారత్ అనుసరించిన విధానం. ఇందులో భాగంగానే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రణాళికలు రచించారు. చైనాలో రష్యా, భారత్, చైనా ఆర్ఐసీ విదేశాంగ మంత్రుల 16వ సమావేశంలో ఈ అంశం ప్రస్తావించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో విడిగా సమావేశమయ్యారు. పాకిస్తాన్కు పరోక్షంగా మద్దతు ఇస్తున్న చైనా పుల్వామా దాడిపై విచారణలో భారత్కు సహకరించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.